హాయ్ అండి. 30 డేస్ బ్రేక్‌ఫాస్ట్ సిరీస్ డే 27 గోధుమ రవ్వ పొంగల్ డిఫరెంట్ టేస్ట్‌తో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. 15-20 మినిట్స్‌లో అయితే బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. నేనైతే కుక్కర్‌లో చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకొని, కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా కలుపుకొని ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత పెప్పర్ కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. అలా వేస్తే మా ఇంట్లో ఇష్టంగా తినరు. అందుకని పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. 1 గ్లాస్ గోధుమ రవ్వ, హాఫ్ గ్లాస్ పెసరపప్పు. ఇవి రెండు వాష్ చేయొద్దండి. వాష్ చేయకుండా జస్ట్ చెరిగేసి అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే నూనె బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. దీనిలో టోటల్ గా 6 గ్లాసెస్ వాటర్ పడతాయి. ఫస్ట్ 5 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత చూస్తే అంతా ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు అంతా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయి కదండి, అవి వేడి చేసుకొని ఆ వాటర్ పోసుకొని అంతా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ఉడికొచ్చిన తర్వాత నేతిలో వేసుకున్న జీడిపప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.